తార లోపల చాలా ఏడుస్తూ ఉంటుంది. ధ్రువ ఈలోపు ఏడవకు తల్లని చెప్పేసి ఓదారుస్తూ ఉంటాడు. ఈలోపు వెంటనే ఆకాష్ లోపలికి వస్తాడు. ఏంటి బావగారు, మీరు ఇలా ఎందుకు చేశారు? నా చెల్లిని ఏడిపించారు. అంతేకాకుండా నా చెల్లి బాగా ఏడుస్తుంది. తను ఏడుస్తుంటే నేను చూడలేకపోతున్నాను అనే విధంగా ధ్రువ అంటూ ఉంటాడు. అయినా మొదట్లో చెప్పాను కదా, నీ చెల్లి మెల్లో తాళి కట్టాలంటే ఖచ్చితంగా నువ్వు నా చెల్లి మెల్లో తాళి కట్టాలని చెప్పేసి అన్నాను కదా. అలాంటప్పుడు నువ్వు ఇప్పుడు తనని మాట ఎందుకు మారుస్తున్నావు? అది బాబా, నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఇక అందరి ముంగట అలా చెప్పాల్సి వచ్చింది. అంతేకాని ఇక తారా అంటే నాకు ఇష్టం లేదని కాదు. అదేంటి గగన్ గారు, ఇంతకు ముందే కదా నీవు అంటే నాకు ఇష్టం లేదు, అంతేకాకుండా అసలు నేను పెళ్లి చేసుకుంటానని మాట ఇలా ఇచ్చానని చెప్పేసి ఇంత ముంగటే కదా మీ అమ్మతో చెల్లితో వాళ్ళ ముంగటే కరాఖండిగా చెప్పావు. ఇప్పుడు మళ్ళీ మాట మారుస్తున్నావేంటి? అది తారా, అది ఏ సిచ్యువేషన్లో చెప్పానో కాస్త నువ్వు అర్థం చేసుకుంటావు అనుకున్నా, కానీ ఇలా వచ్చి నన్ను అపార్థం చేసుకొని ఏడుస్తావని అస్సలు అనుకోలేదు. సరే, ఇదంతా పక్కన పెట్టు, మనం కాస్త చిల్ అవుదామా, బయటికి వెళ్దామా అని అంటుండగా ఈలోపు వెంటనే ఇక సత్యనారాయణ పూజ జరిపించాలని చెప్పేసి పంతులు గారి చేత మాట్లాడుతుంది కదా. వెంటనే కేపీకి ఫోన్ చేస్తుంది ఇక శారద. ఆ టైంలో కేపీ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. చెప్పు శారద అంటుండగా, ఏం లేదండి, ఇంట్లో చిన్న చిన్న అపార్థాలు, సమస్యలు, అంతేకాకుండా వీళ్ళిద్దరూ దూరంగా ఉంటున్నారు కదా, ఈ దూరానికి మార్గం పంతులు గారిని నేను ఒక పరిష్కారం అడిగానండి. ఏంటి? ఏం లేదండి, వీళ్ళిద్దరి చేత సత్యనారాయణ పూజ జరిపిస్తే ఖచ్చితంగా భార్యాభర్తలు ఒకే చోట ఉంటారని ఇక పంతులు గారు చెప్పారు. మీరేం చేస్తారో నాకు తెలియదు, కానీ ఈ పూజ ఎలాగైనా భూమి గగన్ చేత చేయించాలి. భూమి ఇక్కడ ఉంటే వాళ్ళిద్దరి చేత చేయించేదని, కానీ భూమి అక్కడ ఉంది కదా. ఇప్పుడు నేను ఆ సత్యనారాయణ పూజ ఎలా చేయించాలో అర్థం కావట్లేదండి అన్న తర్వాత, సరే నా శాయశక్తిలా ప్రయత్నించి ఖచ్చితంగా వాళ్ళిద్దరి చేత మనం ఈ పూజ జరిపిస్తాంలే అని ఈ విధంగా అన్న తర్వాత ఈలోపు ఇక వెంటనే చెర్రీ వస్తాడు. ఏంటి నాన్న? పెద్దమ్మనా? అవునరా, చిన్న సమస్య వచ్చింది. ఏంటి నాన్న? ఏం లేదురా, ఇప్పుడే మీ పెద్దమ్మ కాల్ చేసింది. ఇక వీళ్ళిద్దరి చేత సత్యనారాయణ పూజ జరిపిస్తే ఇంట్లో చక్కబడుతుంది, భార్యాభర్తలు కూడా ఒకరికొకరు అర్థం చేసుకుంటారని పంతులు గారు చెప్పారట. కానీ ఇక్కడ భూమి ఇంట్లో ఉంది. ఇప్పుడు ఇక ఆ చరచంద్ర ఈ పూజకు ఒప్పుకుంటాడో లేదో దాని గురించి ఆలోచిస్తున్నానురా. ఎలాగైనా శారదకు మాట ఇచ్చాను, కనీసం ఇదైనా చేస్తానేమో చెయ్యనేమో. ఒక తండ్రిగా, ఒక మామగా ఈ బాధ్యత నేను తీసుకుంటానా లేదా అన్నదే కాస్త ఆందోళనగా ఉందిరా. ఓ, అదెంత పని నానా, చిటికలో చేస్తావు. అలా ఎలారా? ఏముంది, మళ్ళీ అమ్మను బ్లాక్మెయిల్ చేసినట్టు బెదిరిస్తే ఖచ్చితంగా పూజ జరుగుతుంది. అంటే చెప్తాను విను నాన్న అని చెప్పేసి చెర్రీ ప్లాన్ చెప్తాడు. ఈ ప్లాన్ మనకు వినిపించడం అన్నమాట. ఇదేదో బాగానే ఉందిరా. సరే, ఇక వెంటనే పర్ఫార్మెన్స్ మొదలుపెట్టినానా. ఈలోపు కేపీ లోపలికి వెళ్తాడు. బట్టలు సర్దుకుంటూ ఉంటాడు. ఏంటండి బట్టలు సర్దుకుంటున్నారు? ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నా. అదేంటండి మళ్ళేమైంది? నేనేమో ఎవరిని బెదిరించలేదు కదా, ఎవరి మీద దౌర్జన్యంగా మాట్లాడలేదు కదా, మీరు చెప్పినట్టే వింటున్నాను కదా. అయినా నాకు విలువ లేదు కదా, ఎందుకంటే నా మనసుకు ఒకటి అనిపించింది, అది జరగదని అర్థమవుతుంది. అందుకే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఇక ఈ సమస్య కూడా పరిష్కారం దొరుకుతుంది కదా. అదేంటండి మీరేమనుకుంటున్నారో నాకెలా తెలుస్తుంది? ఏముంది, భూమి చేత గగన్ చేత సత్యనారాయణ పూజ జరిపించాలనుకుంటున్నాను, కానీ అది ఎలాగో జరగనప్పుడు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతేనే కదా. ఇప్పుడు వీళ్ళ సమస్యల గురించి నేను ఆలోచించక దూరంగా వెళ్తేనే కదా. అందుకే నేను వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. వెళ్తాలే అని చెప్పేసి హాల్లోకి వస్తాడు. అన్నయ్య అని గట్టిగా పిలుస్తుంది. ఏంటమ్మా, ఏం జరిగింది? ఏం లేదన్నయ్య, ఇప్పటికిప్పుడు ఈయన నిర్ణయం తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతా అంటున్నాడు. ఏంటి మళ్ళేం జరిగింది కేపీ? మళ్ళేం గొడవ? ఏం లేదు, నా కోడల చేత కొడుకు చేత సత్యనారాయణ పూజ జరిపించాలనుకుంటున్నా, అది ఎట్టి పరిస్థితిలో జరగదు అని చరచంద్ర చెప్పేసి వెళ్తాడు. అప్పుడు వెంటనే జరగనప్పుడు నేను ఇంట్లో ఎందుకు ఉండాలి? అదేంటి అలా మాట్లాడుతున్నారు వదినా అని చెప్పేసి మీరా అంటుంది. మీరా, కంగారు పడకు, నేను ఎలాగైనా మాట్లాడతాను. కేపీ, ఇప్పుడేంటి నీ బాధ? భూమి చేత గగన్ చేత సత్యనారాయణ పూజ జరిపించాలి కదా, అంతే కదా. సరే, నేను మాట ఇస్తున్నాను అని ఈ విధంగా అంటుండగా ఈలోపు భూమి వస్తుంది. ఏంటి ఏం జరుగుతున్నట్టు చూస్తూ ఉంటుంది. ఇక నువ్వు అనుకున్నట్టు వీళ్ళిద్దరి చేత సత్యనారాయణ పూజ జరిపిస్తా, ఎలాగైనా బావను ఒప్పిస్తాను. భూమి చేత గగ చేత సత్యనారాయణ పూజనే కదా నీకు కావాల్సింది. ఇక అది జరిపిస్తానని మాట ఇచ్చాను కదా,
ఇప్పుడు దాని గురించి ఆలోచించడం పక్కన పెట్టు, నువ్వు ఇంట్లోనే ఉండు, ఒకవేళ జరిపించకపోతే అప్పుడు నీ ఇష్టం అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఓరి దేవుడా, ఇదేంటి ఇలా ఊహించట్టు ఇష్టం జరిగింది, ఇప్పుడు ఆకాశ్ చేత నా చేత సత్యనారాయణ పూజ జరిపిస్తారా అని కంగారు పడిపోతూ ఉంటుంది భూమి. ఈలోపు వెంటనే ఇక మరోవైపు తారని తీసుకొని ఇక బయటికి వెళ్దామని చెప్పేసి తన మూడ్ని కాస్త మెంటల్గా చేయడానికి తీసుకొని వెళ్దాం అనుకుంటాడు. అలా వెళ్ళే సమయంలో భూమి ఒకటి చెప్తుంది, తన దగ్గర ప్రూఫ్ ఉన్నాయని చెప్పేసి అంటుంది కదా. ఆ టైంలో వెంటనే ఆ వీడియోలు మొత్తం డిలీట్ చేయమని చెప్పేసి అంటుంది. అలా ఆలోచించి తారను డైవర్ట్ చేసి తారతో స్పెండ్ చేసి ఆ వీడియో డిలీట్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తారన్నమాట. ఈలోపు స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వస్తుంది. అలా ఈ స్విమ్మింగ్ పూల్లో ఇక చాలా చాలా వెదర్ వల్ల హ్యాపీగా అనిపిస్తుందని చెప్పేసి వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తుంది. ఏంటి తారా అని అంటుండగా, స్విమ్మింగ్, ఇక రా చిల్లవుదాం, లే, నో వే, నాకు స్విమ్మింగ్ రాదు అని ఈ విధంగా అంటుండగా, అబ్బా నేను నేర్పిస్తాను కదా అని చెప్పేసి తార అంటుంది. వద్దు వద్దు, నాకు అది చూస్తేనే భయం అని చెప్పేసి ఈ విధంగా ఇక ఆకాష్ అంటూ ఉంటాడు. ఇదిలా ఉండగా ఆ ఫోన్ను పట్టుకొని వీడియో డిలీట్ చేయాలి అని చెప్పేసి ఫోన్ దగ్గర వెళ్తూ ఉంటారు. ఏంటి గగన్ గారు మాటి మాటికి నా ఫోన్ చూస్తున్నారు, హబే ఫోన్ వచ్చినట్టుగా అనిపించింది అని చెప్పేసి ఆకాష్ అంటాడు. ఈలోపు భూమి ఎలాగైనా ఈ సత్యనారాయణ పూజ ఆపాలి కదా అని చెప్పేసి వెంటనే అదే సమయానికి ఆకాష్కి ఫోన్ చేస్తుంది. 1 minute తారా అని చెప్పేసి పక్కకి వెళ్తాడు. ఈలోపు పక్కకి వెళ్ళేసరికి, ఎక్కడున్నా ఆకాష్, నేనా కాస్త ఇంపార్టెంట్ పనిలో ఉన్నాను, నిజం చెప్పు అనేసరికి, నిజం భూమి, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ప్లీజ్ అని చెప్పేసిన తర్వాత, లేదు భూమి చాలా ఇంపార్టెంట్ అని కాల్ కట్ చేస్తాడు. ఇది మళ్ళీ ఏం విషయాలు ఇస్తున్నాడో ఏంటో ఎలాగైనా తెలుసుకోవాలని చెప్పేసి ఫోన్ నెంబర్తోనే ఇక ఆకాష్ ఎక్కడున్నాడో తెలుసుకుంటుంది భూమి. ఎందుకంటే ఇక్కడ సత్యనారాయణ పూజకు ఏర్పాటు చేయాలని ఫిక్స్ అయిపోతుంది కదా, అంటే అపూర్వ ప్లాన్లు అందులో ఉందని చెప్పేసి భూమికి అర్థమైపోతుంది. ఈలోపు వెంటనే ఆకాష్ అలా కూర్చుంటాడు. ఇక తార స్విమ్మింగ్ చేస్తుండగా, రా గగన్ అంటుండగా, నేను రాను, నాకు భయం అని చెప్పేసి అంటాడు. వస్తావా లేదా అని చెప్పేసి ఇలా అనుకుంటూ ఉంటుంది. అలా పైకెక్కిన తర్వాత వెంటనే గగన్తో మాట్లాడుతూ గగన్ని స్విమ్మింగ్లోకి తోసిస్తుంది. వెంటనే అలా పడిపోతాడు. పడిపోయేసరికి, నేను కూడా వస్తున్నాను, టెన్షన్ పడకు అని అంటుండగా తార, ఈలోపు తారకు ఫోన్ వస్తుంది. వెంటనే ఫోన్ పట్టుకొని అలా పక్కకి వెళ్ళిపోతుంది. ఈలోపు లొకేషన్ తెలుసుకొని భూమి ఆకాష్తో అర్జెంటుగా మాట్లాడడానికి స్విమ్మింగ్ దగ్గరికి వస్తుంది. ఈలోపు ఆకాష్ ఆ స్విమ్మింగ్లో పడిపోయి ఈత రాడన్నమాట. వెంటనే అలా లోపలికి వెళ్తూ వాటర్ని మింగేస్తూ ఉంటాడు. ఇక్కడ తార అక్కడ ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ఈలోపు ఈయనేంటి ఇక్కడున్నాడు, మళ్ళీ ఏం ఘనకార్యం చేస్తున్నాడో ఏంటో అని చెప్పేసి కంగారు పడుకుంటూ స్విమ్మింగ్ దగ్గరికి వస్తుంది. స్విమ్మింగ్ దగ్గరికి వచ్చేసరికి ఆకాష్ అలా మునిగిపోతూ ఉంటాడు. వెంటనే భూమి అలా దూకి ఆకాష్ని పైకి కాపాడుతుంది. వాటర్ మొత్తం మింగేస్తాడు. వాటర్ని మొత్తం ప్రెస్ చేసి బయటకు తీస్తుంది. ఈలోపు వెంటనే ఇక తను వాటర్ తాగేసరికి కాస్త స్పృహ తప్పుతాడు. వెంటనే అక్కడ నుంచి హాస్పిటల్ తీసుకెళ్తుంది నేరుగా. ఆ సమయంలో ఇక వెంటనే ఇక్కడ భూమి ఆకాష్ను హాస్పిటల్ తీసుకెళ్తుండగా అక్కడ తార ఫోన్ మాట్లాడి వచ్చేస్తుంది. ఏ భూమి అని చెప్పేసి వెనకాల వస్తూ ఉంటుంది. హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఇక్కడ డాక్టర్కి చెప్తుంది ఇక్కడ భూమి. ఇక అప్పుడు ఆక్సిజన్ పెడతారు, వాటర్ మొత్తం తీసేస్తారు. ఈలోపు వెంటనే భూమి చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఆ సమయంలో తార అక్కడికి వస్తుంది. అసలు ఏ అధికారంతో ఇక గగన్ని ఇక్కడ తీసుకొచ్చావు, హాస్పిటల్కి ఎందుకు తీసుకొచ్చావు అని చెప్పేసి అంటుండగా భూమి కోపంతో ఇక ఒక్కసారిగా తారా చెంప పగల కొడుతుంది. ఏం మాట్లాడుతున్నావే, నా భర్తను ఏం చేయాలనుకుంటున్నావే, కాసేపట్లో నేను రాకపోతే అతని ప్రాణాలు పోయేది, అతని స్విమ్మింగ్ రాదని చెప్పేసి ఆల్మోస్ట్ నీకు తెలుసు, అయినా కూడా నా భర్తను అలా దోసేసి నీ ఇష్టానుసారంగా వాడుకుంటున్నావా, ఇంకొకసారి నా భర్త జోలికి వచ్చావనుకో నీ ఎంటికలు కట్ చేసి నేను పాత్ర పెడతానే అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది భూమి. ఏంటి దగ్గర రెచ్చిపోయి మాట్లాడుతున్నావు, గగన్ నన్ను ఇష్టపడుతున్నారు, గగన్ నీకు ఇష్టపడుతున్నా అని చెప్పేసి అన్నాడని కావాలని నా భర్తను ట్రాప్ చేసి ఈరోజు నా భర్త చావు కారణం నువ్వయ్యేదనివే, ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నావు అనుకో పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇక నా భర్త చావు కారణమని నేను అరెస్ట్ చేపిస్తాను అని చెప్పేసి భూమి ఉగ్ర రూపంతో బెదిరిస్తూ ఉంటుంది. ఈలోపు తార అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ విషయం భూమి వెంటనే శారదకు ఫోన్ చేసి చెప్తుంది. శారద భయంతో వెంటనే హాస్పిటల్ దగ్గరికి వస్తుంది. ఇక ఎలా ఉందమ్మా అని అంటుండగా, పర్లేదు, ఆ తార చాలా చాలా ప్రాబ్లం తెలుస్తుందమ్మా, దాన్ని ఏం చేయాలంటే దానికి గడ్డి పెట్టాలి అత్తయ్య, దాని గురించి మర్చిపోండి, ఇప్పుడు బాగా సేఫ్ కావాలి. ఈలోపు డాక్టర్లు బయటకు వచ్చి ఎలా ఉంది డాక్టర్ అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు పర్లేదమ్మా, తనని ఇంటికి తీసుకెళ్ళొచ్చు అని చెప్పేసి డిశ్చార్జ్ చేస్తారు. ఇక మరోవైపు
తను సత్యనారాయణ పూజకు అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుంది కదా, ఆ విషయాన్ని మర్చిపోతుంది. ఇక వెంటనే అన్ఎక్స్పెక్టెడ్గా భూమికి ఒక అనుమానం వస్తుంది. ఎలా అనుమానం వస్తుందంటే, బావకు అసలు స్విమ్మింగ్ రాదు కదా, మరి ఆకాష్ కూడా స్విమ్మింగ్ రాదు. ఇంత యాటిట్యూడ్ ఉండి ప్రతి ఒక్కటిలో నెగ్గుకొస్తూ తన యాటిట్యూడ్ చూపించుకుంటున్న ఆకాష్కి స్విమ్మింగ్ ఎందుకు రాదు? బావకి స్విమ్మింగ్ రానప్పుడు మరి ఆకాష్కి స్విమ్మింగ్ ఎందుకు రాదు? అసలు నాకేం అర్థం కావట్లేదు, అసలు ఏంటి అనేది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఒకవేళ భావన ఆకాష్ చచ్చ అసలు మా బావకు ఆకాష్కి ఏమైనా పోలిక ఉందా? నేనేమంత తప్పుగా అర్థం చేసుకొని ఇక మా బావను ఆకాష్ని పక్కన పెడితే మా బావకి 100 మార్కులు వస్తాయి. అయినా బుద్ధి తక్కువై దాని ఎమ్మడిపోయి ఇప్పుడు ప్రాణం ఎదికి తీసుకొచ్చుకున్నాడు. ఇదివరకే ఎన్ని చెప్పానో అన్ని చెప్పాను, ఆ వీడియోలైనా డిలీట్ చేశాడో లేడో అనే విధంగా అనుకుంటూ ఉంటుంది. ఈలోపు వెంటనే లోపలికి వెళ్ళిన తర్వాత ఆకాష్ స్పృహలోకి వస్తాడు. ఇక ఎలా ఉంది బావా అని అడుగుతూ ఉంటుంది. పర్లేదు భూమి, ఇక వెంటనే డిశ్చార్జ్ చేశారు బావా, వెళ్దాం పదా అని చెప్పేసి ఇక హాస్పిటల్ నుంచి నేరుగా ఇంటికి తీసుకెళ్తుంది. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత అసలు మీరేం చేశారండి? ఆ తారతో కలిసి స్విమ్మింగ్ కాడికి ఎందుకు వెళ్ళారు? ఒక్క క్షణం నేను రాకపోయి ఉంటే నీ ప్రాణం ఏమయ్యో తెలుసా? ఎలాగో నువ్వు వచ్చి కాపాడుతావని నాకు తెలుసు కదా భూమి అని ఒక్కసారిగా గగన్ రియాక్షన్ ఎలా మాట్లాడతాడో ఆకాష్ కూడా అలాగే మాట్లాడతాడు. ఏంటి అదే భూమి గారు, మీరు వస్తారని నా మనసు చెప్పింది కాబట్టి మీరు వచ్చి నన్ను కాపాడారు, దట్స్ నైట్ అని చెప్పేసి అంటాడు. ఏంటండి అసలు చావును కూడా అంత తేలిగ్గా తీసి పడేస్తున్నాడు? అయినా వచ్చే చావు రాకుండా ఊరుకుంటుందా? అద్దులే ఇవాళ ముహూర్తం వేరే ముహూర్తం పెడదామని అనుకుంటుందా? వచ్చేది ఆగదు, పోయేది పోకపోదు, దట్స్ ఇట్ అని చెప్పేసి టేకర్గా మాట్లాడుతూ ఉంటాడు. అసలు ఈ మాటలు వింటుంటే ఒక్కొక్కసారి ఆశ్చర్యంగా, ఒక్కొక్కసారి మా బావ చూసినట్టు అనిపిస్తుంది. అసలు నేను ఎలా ఆలోచించాలో కూడా అర్థం కావట్లేదు. ఈలోపు తార మళ్ళా గదిలోకి వస్తుంది. సారీ ఇక గగన్, నా వల్ల కదా ఇదంతా జరిగింది. ఇంకొకసారి మా బావ దగ్గరకు వచ్చి వేషాలు వేసావనుకో, ఈసారి నీ చెయ్యి విరిచి నీ చేతిలో పెడతాను. ఇక అయినా మా బావ దగ్గరికి వచ్చి నీ వేషాలేంటి అని విధంగా అంటుండగా, గగన్ గారు నన్ను ప్రేమిస్తున్నారు, నన్ను ప్రేమించానని చెప్పేశారు, నా మెల్లో తాళి కడతానని కూడా అన్నాడు, అన్ని ప్రూఫ్లు నా దగ్గర ఉన్నాయి అనే విధంగా భూమికి చెప్తూ ఉంటుంది. ఓహో ప్రూఫ్లు అంటున్నావు కదనే, చెప్తాను ఈ సంగతి అని చెప్పేసి ఇక తార చేతిలో ఉన్న ఫోన్ను విసిరి కొడుతుంది. ఒక్కసారిగా తార షాక్ అయిపోతుంది. ఏంటి అందులో ఉన్న ప్రూఫ్లన్నీ కావాలని ఫోన్ను విరగొట్టావు కదా, ఇప్పుడేం చేస్తావే? ఇక నా బావ దగ్గర ఖచ్చితంగా నన్ను పెళ్లి చేసుకుంటాడు అని చెప్పేసి వేషాలు వేసుకుంటూ నా బావ చుట్టూ తిరుగుతూ నా బావ టైంను వేస్ట్ చేస్తున్నావు కదా, ఇప్పుడు ఆ ప్రూఫ్లు పట్టుకొని పెద్ద బెదిరించావు కదా, ఇప్పుడేం ప్రూఫ్లు ఉన్నాయి అని చెప్పేసి అంటుండగా, వదిలిపెట్టను, ఎవరిని వదిలిపెట్టను భూమి, నిన్ను మాత్రం అస్సలు వదిలిపెట్టను. నా జీవితాన్ని ఇలా కారణం ఓ రకంగా నువ్వే కదా, చెప్తాను నీ సంగతి జీవితంలో కోలుకోలేని దెబ్బ కొడతాను అని తార అంటుంది.